అందరికి నమస్కారం అండి. మీలో చాలామంది క్రికెటర్ అవ్వాలనుకుంటారు. కానీ కొంతమందికి క్రికెటర్ అవ్వాలన్నా కూడా అసలు ప్రాసెస్ ఏంది? అసలు క్రికెటర్ అవ్వాలంటే అసలు ఏమేమి స్టెప్స్ మనం దాటుకొని వెళ్ళాలి అనేది చాలామందికి తెలీదు. అయితే ఈ వీడియోలో మనం అసలు క్రికెట్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి క్లియర్‌గా డీటెయిల్‌గా అయితే మాట్లాడేద్దాం ఈ వీడియోలో. అయితే ఫస్ట్ మనకొచ్చేసరికి మీరు ఎప్పుడైనా సరే క్రికెటర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఎక్కడో మీ గల్లీలో ఆడుకుంటూ ఉంటే మీరు క్రికెటర్ ఎప్పటికీ అవ్వలేరు. సో, కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక క్రికెట్ అసోసియేషన్ అంటే ఇప్పుడు మనకి ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఒక్కొక్క క్రికెట్ అసోసియేషన్ ఉండిద్ది. సో, ఆ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు మీకు ఫస్ట్ క్రికెట్ సెలక్షన్స్ అనేవి పెడతారు. సో, ఎందుకంటే మీరు ఎక్కడో గల్లీలో ఉంటారు. లేదంటే ఎక్కడో ఆడుకుంటా ఉంటారు. సో, అక్కడి నుంచి మిమ్మల్ని ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఒక సెలక్షన్ ప్రాసెస్ అనేది పెడతారనమాట. సో, ఆ సెలక్షన్ ప్రాసెస్‌లో ఫస్ట్ ఏం జరిగిద్దంటే వాళ్ళు కొన్ని నెట్స్‌లో తీసుకెళ్ళి ఆ నెట్స్‌లో మీరు బౌలరా, బ్యాట్స్‌మనా అనేది ఫస్ట్ మిమ్మల్ని నిర్ణయించుకోమని, దాని తర్వాత మీరు బౌలర్ అయితే బౌలర్‌గా లేదంటే బ్యాట్స్‌మన్ అయితే బ్యాట్స్‌మన్‌గా మీరు బౌలర్ అయితే మీ చేత బౌలింగ్ ఏపిస్తారు. మీరు బ్యాట్స్‌మన్ అయితే అదే బౌలర్స్‌కి మీ చేత బ్యాటింగ్ ఆడిపిస్తారనమాట. సో, దీంట్లో మీకు కొంచెమన్నా టాలెంట్ ఉందా? లేదా? అంటే మీకు బౌలింగ్ వచ్చా? అంటే బేసిక్ బౌలింగ్ వచ్చా? లేదా? బేసిక్ బ్యాటింగ్ వచ్చా? లేదా? లేదంటే వికెట్ కీపర్స్ అయితే బేసిక్ వికెట్ కీపింగ్ స్కిల్స్ మీకున్నాయా? లేవా? అనేది ఫస్ట్ టెస్ట్ చేస్తారక్కడ. సో, ఆ నెట్స్‌లో టెస్టింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ప్రాబబుల్స్ టీమ్‌కి తీస్తారు. సో, ఆ ప్రాబబుల్స్ టీమ్‌లో మీకు 2 టీమ్స్ అయినా తీయొచ్చు. లేదంటే ఇంకొక 4 టీమ్స్ అయినా తీయొచ్చు. అంటే అక్కడికొచ్చిన స్క్వాడ్‌ని బట్టి, అక్కడ ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్‌ని బట్టి మీకు 2 ప్రాబబుల్స్ టీమ్స్ అయినా తీయొచ్చు. 4 ప్రాబబుల్స్ టీమ్స్ అయినా తీయొచ్చు. సో, ఆ ప్రాబబుల్స్ టీమ్స్ తీసిన తర్వాత దాంట్లో ఒక్కొక్కళ్ళకి 15 మెంబర్స్ వరకు ఉంటారు. వాళ్ళకి ఆ 4 టీమ్స్ మధ్య మ్యాచెస్ పెట్టి దాంట్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తారో వాళ్ళనే డిస్ట్రిక్ట్ టీమ్‌కి అంటే అప్పుడు మీరు మీ డిస్ట్రిక్ట్ తరపున మీరు రిప్రజెంట్ చేస్తున్నట్టు. సో, అర్థమైంది కదా! సో, మీరు మీ డిస్ట్రిక్ట్ తరపున మీరు క్రికెట్ మ్యాచ్ మీ డిస్ట్రిక్ట్ తరపున సపోజ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా అవ్వచ్చు. ప్రకాశం అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, లేదంటే కా ఇంకేదైనా సరే వెస్ట్ గోదావరి అవ్వచ్చు, ఈస్ట్ గోదావరి అవ్వచ్చు, ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే మీ డిస్ట్రిక్ట్ తరపున మీరు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టు. అంటే మీరు డిస్ట్రిక్ట్ ప్లేయర్ అన్నట్టు దాని అర్థం. అంటే ఇక ఈ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ మీరు సెలెక్ట్ అయినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ మ్యాచెస్‌కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత అలాగే వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా వేరే ప్లేయర్స్ ఇదే సెలక్షన్ ప్రాసెస్ ద్వారా వాళ్ళు వస్తారు. సో, దీని తర్వాత మీ డిస్ట్రిక్ట్‌కి వాళ్ళ డిస్ట్రిక్ట్ మధ్య మ్యాచ్‌లు పెడతారు. సో, ఈ మ్యాచ్‌లో గనక మీరు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే అక్కడి నుంచి మీకు ఆంధ్రప్రదేశ్ అయితే అక్కడి నుంచి మీకు జోనల్ మ్యాచెస్ జరుగుతాయి అన్నమాట. అంటే ఇలాగ ప్రతి స్టేట్‌గా కొన్ని డిస్ట్రిక్ట్స్ మధ్య మ్యాచెస్ జరిపి అక్కడి నుంచి జోనల్స్ మ్యాచెస్ అయితే పెడతారనమాట. సో, ఆ జోనల్ మ్యాచెస్‌లో ఒక్కొక్క జోన్‌కి నాకు తెలిసి మొత్తం 4 టీమ్సే ఉన్నాయి. సో, ఆ 4 టీమ్స్‌కి మధ్య మ్యాచెస్ అయితే జరుగుతాయి అనమాట. సో, అక్కడి నుంచి జోనల్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మీకు స్టేట్ టీమ్‌కి అయితే సెలెక్ట్ చేయడం జరిగిద్ది. సో, మరి ఆ స్టేట్ టీమ్‌కి కూడా ఈ జోనల్ మ్యాచెస్‌లో ఎవరైతే మంచి పర్ఫార్మ్ చేస్తారో, సో, ఆ మంచి పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో, సో, అక్కడి నుంచి కొంచెం షఫుల్ చేసేసి దాని తర్వాత అక్కడికి మీకు స్టేట్ టీమ్‌కి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. మరి ఆ స్టేట్ టీమ్‌లో వచ్చేసరికి మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ మ్యాచెస్‌లో కూడా మీకు ఏజ్ కేటగిరీ వైస్ ఉండిద్ది. సో, అండర్ 16 అని, అండర్ 14 అని, అండర్ 16 అని, అండర్ 19 అని, అండర్ 23 అని, సీనియర్స్ అని. సో, ఇక్కడ మీకు అండర్ 16 వచ్చేసరికి విజయ్ మర్చెంట్ ట్రోఫీ అనేవి ఉంటాయి. దాని తర్వాత అండర్ 19కి వచ్చేసరికి కూచ్‌బిహార్ ట్రోఫీ అని చెప్పేసి ఇలాగ డిఫరెంట్. దాని తర్వాత అండర్ 23 వచ్చేసరికి సీకే నాయక్ ట్రోఫీ అని చెప్పేసి, దాని తర్వాత వచ్చేసరికి సీనియర్స్‌కి వచ్చేసరికి రంజీ ట్రోఫీలు అని చెప్పేసి ఇలాగ డిఫరెంట్ ట్రోఫీస్ ఉంటాయి. సో, వాటికి మీరు ఆడాల్సి ఉండిద్ది ఆ ట్రోఫీస్. ఎక్కడ మీరు స్టేట్‌కి సెలెక్ట్ అయిన తర్వాత. సో, ఆ స్టేట్‌కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఆ ట్రోఫీస్‌లో ఆడిన తర్వాత అక్కడి నుంచి మిమ్మల్ని అక్కడ ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని తీసుకెళ్ళి జెడ్సీఏలో పడేస్తారనమాట. అంటే జెడ్సీఏ అంటే జోనల్ క్రికెట్ అకాడమీ. ఆ జోనల్ క్రికెట్ అకాడమీలో ఎవరు ఉంటారంటే ఈ స్టేట్‌లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారో, ఎవరు హైలీ టాలెంటెడ్ ఉంటారో సో, వాళ్ళని తీసుకెళ్ళి జెడ్సీఏ క్యాంప్‌లో పడేస్తారు. సో, అక్కడ వాళ్ళకి ఇంకా మళ్ళీ అక్కడ వేరే ట్రోఫీస్ ఉంటాయి. సో, ఎలాగైతే మనకి మొన్న అనంతపూర్‌లో జరుగుతున్నాయి చూసారు కదా! దులీప్ ట్రోఫీ, అలాగే దియోదర్ ట్రోఫీ అని చెప్పేసి. సో, ఇలాంటి ట్రోఫీస్ అక్కడ కండక్ట్ చేస్తారు. అక్కడ ఆ మ్యాచెస్‌లో కూడా మీరు పర్ఫార్మ్ చేస్తే డైరెక్ట్‌గా ఇండియా టీమ్‌కెళ్ళిపోతారు. సో, అక్కడే మనకి జెడ్సీఏ లోపల ఈ మ్యాచెస్ అని చెప్పాను కదా! అవే దాంట్లోనే ఇండియా ఏ టీమ్ అని, ఇండియా బి టీమ్ అని, సి టీమ్ అని, ఇండియా డి టీమ్ అని ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, అక్కడ మీరు పర్ఫార్మ్ చేస్తే డైరెక్ట్‌గా ఇండియా టీమ్‌కెళ్ళిపోవచ్చు. సో, దాని తర్వాత మరి ఐపీఎల్‌కి ఎలా ఆడాలన్నా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే క్రియేట్ అవ్వచ్చు. మీరు ఐపీఎల్‌కి మీరు ఎప్పుడైతే స్టేట్ టీమ్‌కి ఆడుంటారో
అంటే మీరు జెడ్సీఏ క్యాంప్కి మీరు అటెండ్ అవ్వకపోయినా మీరు ఈ స్టేట్ టీంలో కనుక మీరు సెలెక్ట్ అయ్యి ఉన్నట్టయితే సో అక్కడ ఆటోమేటిక్గా మీరు ఐపీఎల్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో అది దాని ప్రాసెస్ ఏందనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం. సో దీంట్లో ఇప్పటివరకు అయితే మీరు స్టేట్కి ఆడాలి అంటే ప్రాసెస్ అయితే ఇదనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే మన కామెంట్లో అయితే అడగండి. దాని తర్వాత కొత్తగా ఎవరన్నా సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దాని తర్వాత ఇంకా క్రికెట్కి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏంది, మీరు క్రికెటర్ ఎలా అవ్వాలి అనే దాని గురించి కూడా మనం రాబోయే వీడియోస్ అయితే చేద్దాం.